అఖిలపక్ష మీటింగు ఆల్ పార్టీ మీటింగ్కి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ యుగం తరఫున జరిగిన మీటింగ్ ఎంత మోసపూరితమైనదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ విభాగం తరఫున ఇంకొకటి ఇక్కడ ఏంది అని అంటే అన్ని పార్టీల వైఖరి నిన్న స్పష్టంగా తెలంగాణ ప్రజలకు క్లారిటీగా అర్థమైందన్న విషయము వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకనంటే అన్ని పార్టీలు రెండు నాలుగుల ధోరణిలో ఓన్లీ టీఆర్ఎస్ బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు రెండు నాలుగుల ధోరణి అనేది నిన్న వాళ్ళు క్లియర్గా వాళ్ళే ప్రకటించుకున్నారు. ప్రజలకు కూడా వాళ్ళే చెప్పుకున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే టీడీపీ 2008లో లేఖ ఇచ్చింది అని అంటుంది. మళ్ళీ నిన్న ప్రత్యేకించి ఒక సీల్డ్ ఎన్విలప్లో లేఖ పంపించాల్సిన అవసరం ఏముందో చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు కూడా రెండు నాలుగుల ధోరణి క్లియర్గా స్పష్టంగా నిన్న చెప్పిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే నిన్న సుశీల్ కుమార్ షిండే గారు పొద్దున్నేమో 30 రోజులలో తెలంగాణ పైన స్పష్టమైన ప్రకటన ఇస్తామని అన్నారు. నిన్న సాయంత్రానికి వచ్చేసరికి అది చేంజ్ అయిపోయింది. అంటే ఈ వృధా కాంగ్రెస్ నాయకులు ఈ వృద్ధ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఏంటంటే ఇక ముసలితనం వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు కూడా మర్చిపోతారు. పొద్దున్న ఒకటి ఏంటంటే 30 రోజులలో తెలంగాణ పైన స్పష్టమైన ప్రకటన ఇస్తామన్నారు. మళ్ళీ నిన్ననే హోమ్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఏమొచ్చింది అని అంటే మేము చెప్పలేదు 30 రోజులలో ప్రకటిస్తామని చెప్పి వాళ్ళే అడిగారు. 30 రోజులలో ఏదో ఒక ప్రకటన రావాలని చెప్పి అని అన్నారు. ఇక మరి ఈ మాటలన్నీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు, వింటురు. ఇక వాళ్ళు తిరగబడితే ఎట్లుంటుందో తెలంగాణ ఎట్లా రాదో మేము కూడా చూస్తామని చెప్పి మేము ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ విభాగం తరఫున తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఇక్కడ రెండు మాటలలో నేను చెప్పేస్తా. కొండ సురేఖ గారి గురించి జగ్గారెడ్డి గారి గురించి మరి వాళ్ళు ఇవాళ ఏమనుకుంటారో ఇప్పుడు వాళ్ళ వైఖరి ఏముంది అని అంటే తెలంగాణ సపరేట్ అయితే డెవలప్మెంట్ కాదట మరి జగ్గారెడ్డి గారి వాళ్ళు. మరి వాళ్ళకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తు చేసుకోవాలి. అంటే ఇవాళ వాళ్ళు అంధకారం నుండి మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ ప్రజలు స్పష్టంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా తెలంగాణ ప్రజలకు తెలుసని నేను తెలియజేస్తూ జై తెలంగాణ.